లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. గత 4-5 రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పట్టిన గోల్డ్ రేట్లు మంగళవారం ఒక్కసారిగా ఎగబాకాయి. ముఖ్యంగా కొన్ని గంటల వ్యవధిలోనే ధరలు భారీగా పెరగడం మార్కెట్లు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బంగారం ధరలు పెరుగుతుండగా వెండి మాత్రం భారీగా పడిపోయింది. దీంతో బంగారం వెండి మార్కెట్లోని భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజా మార్కెట్ వివరాల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 820 రూపాయల వరకు పెరుగుదల నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 750 రూపాయల వరకు ఎగిసింది. దీంతో బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న పరిస్థితులు, డాలర్ మారకం విలువ, పెట్టుబడిదారుల కొనుగోళ్లు వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు మాత్రం బంగారానికి విరుద్ధంగా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధరపై ఏకంగా 5,000 రూపాయల వరకు తగ్గుదల నమోదైంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో కిలో వెండి ధర 2,85,000 రూపాయల వరకు దిగి వచ్చింది. అయితే హైదరాబాద్లో మాత్రం వెండి ధర కొంత ఎక్కువగానే కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర సుమారు 3 లక్షల రూపాయల వరకు ట్రేడ్ అవుతోంది. తాజా ధరల ప్రకారం హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,57,040 రూపాయలుగా నమోదైంది. ఉదయం సమయంలో ఇదే ధర 1,56,220 రూపాయల వద్ద ఉండగా కొన్ని గంటల్లోనే 820 రూపాయలు పెరిగింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,950 రూపాయలకు చేరుకుంది. ఉదయం సమయంలో ఈ ధర 1,43,200 రూపాయలుగా ఉండేది. ముంబైలో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 820 రూపాయలు పెరిగి 1,57,040 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 750 రూపాయలు పెరిగి 1,43,950 రూపాయలకు చేరుకుంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,57,190 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల ధర 1,44,100 రూపాయల వరకు నమోదైంది. ప్రాంతాలను బట్టి బంగారం వెండి ధరలో స్వల్ప మార్పులు ఉండటం సాధారణమే. స్థానిక పన్నులు, రవాణా ఛార్జీలు, డిమాండ్ వంటి అంశాల ప్రభావంతో ప్రతి నగరంలో ధరలు వేరువేరుగా ఉండొచ్చు. అందువల్ల బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలనుకునేవారు ఆ సమయానికి తాజా మార్కెట్ ధరలను తెలుసుకుని కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.